నీవు మాకుండగా మా జీవితాల్లో కలవరం లేదు, మా జీవితంలో అశాంతి లేదు, మా జీవితంలో కలవరానికి చోటే లేదయ్యా. ఎందుకంటే నీవు మా దేవుడు, మేము నీ ప్రజలకు తండ్రి. మా జీవితంలో మా పక్షమున మీరు చేస్తున్న ప్రతి కార్యము ఎంతో గొప్పది యేసయ్యా. నిన్ను కలిగి ఉన్న మేము ఎంతో ధన్యులం. నోరు తెరిచి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధానంలో ప్రతి దేవుని ప్రతి ఒక్కరు కలుసుకున్నట్టు మోకరించండి. మన జీవితంలో ఆయన చేసిన ప్రతి నెలకై కృతజ్ఞత చెల్లిస్తూ ఈ ఆదివారం ఆరాధన మనం ప్రారంభిద్దాం. మహాగరుడ మహోన్నతుడ కృపగల మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. నీవు మా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నేను గణపరుస్తున్నాను తండ్రి. సజీవ నీ స్వార్థ సభలో నీ కృపలో ఆశ్చర్యకరంగా జరిగించారు. 4 దినాలు కూడా ప్రతికూల పరిస్థితుల్లో ఘనముగా మీరు జరిగించిన కృపను బట్టి స్తోత్రాలు నా తండ్రి. మరి ప్రాముఖ్యంగా భోజనాల విషయాల్లో, మాకు కావలసిన ఆర్థిక వనరుల విషయంలో మీరెంతగానో కృప చూపించి నడిపించారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఏమి కూడా మీరు మేము తీర్చుకోలేము తండ్రి. కేవలం కృతజ్ఞతను స్తుతించుట, విరిగిన మా హృదయంలో అర్పించడం తప్ప మరి మేమేమీ ఇవ్వలేము. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. ఈ ఆదివారం మీరు మాకు ఇచ్చిన ధన్యత పడిన గణపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను నా దేవా. ఈ ఆత్మ అభిషేకము ఈ ప్రాణం నుంచి కేవలం నీకు మహిమకరంగా ఈ దినము ఈ ఆరాధన జరిగించిన ప్రతి ఆరాధనకు వాక్యంలో ఉన్న ప్రతి అంధకార దురాత్మ ప్రభావాలను అధికారులను యేసే నామములో లయపరుస్తున్నాము తండ్రి. గద్దించి బొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నన్ను చేతిలో అప్పించుకుంటున్నాను. మీ చేతిలో ఒక పాత్ర వేద్దాన్ని చేసుకున్నాను. ఈ అభిషేకం